సో స్పోకెన్ ఇంగ్లీష్. సో బీ ఫార్మ్స్ వస్తేనే మీరు గలగల మాట్లాడగలుగుతారు. సో అండర్స్టాండ్ ద బీ ఫార్మ్స్. సో స్టేట్ ఆఫ్ బీయింగ్ రెఫర్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆర్ కండిషన్ ఆఫ్ ఎ పర్సన్, థింగ్ ఆర్ కాన్సెప్ట్. ఇట్ ఫోకస్ ఆన్ వాట్ సంథింగ్ ఈస్ రేదర్ దెన్ వాట్ ఇట్ డస్. సో స్టేట్ ఆఫ్ బీయింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ నాన్ బీయింగ్. సో ఈ రెండింటి గురించి డిఫరెన్స్ మీకు అర్థమైతే ఈ స్టేట్ ఆఫ్ బీయింగ్ డిఫరెన్స్ అనేది మీకు క్లారిటీగా ఉంటుంది. సో స్టేట్ ఆఫ్ బీయింగ్ అనేది ఎగ్జిస్టెన్స్ ఆర్ కండిషన్ ఆఫ్ ఎ పర్సన్, కండిషన్ ఆఫ్ ఎ థింగ్, కండిషన్ ఆఫ్ ఎ కాన్సెప్ట్ గురించి చెప్తుంది. సో ఇట్ డిఫైన్ వాట్ సంథింగ్ ఈస్ రేదర్ దెన్ వాట్ ఇట్ డస్. అది ఏం చేస్తుందో అని చెప్పదు. అది ఒక వాట్ సంథింగ్ ఈస్ ఎగ్జిస్ట్ రైట్ నౌ అనే దాని గురించి చెప్తుంది. ఇన్ గ్రామర్, స్టేట్ ఆఫ్ బీయింగ్ వర్క్స్ లైక్ యామ్, ఈస్, ఆర్, వస్, వర్, విల్ బి, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, కెన్ బి, మే బి, కుడ్ బి. ఇన్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెస్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఆర్ స్టేట్. బీ ఫార్మ్స్ అంటే ఉండడం లేదా ఉంది అని సూచించే క్రియల వివిధ రూపాలు. ఇవి వాక్యాల నిర్మాణానికి ముఖ్యమైనవి. సో ఇక్కడ నేను ఇప్పుడు చెప్పిందంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ కి స్టేట్ ఆఫ్ నాన్ బీయింగ్ కి డిఫరెన్స్ ఏంది. సో స్టేట్ ఆఫ్ బీయింగ్ అర్థం చేసుకునేటప్పుడు దాంట్లో బీయింగ్ అనే వర్డ్ యూస్ చేస్తాం. మామూలుగా మనం బీయింగ్ అనేది పర్టికులర్ గా వర్బ్ గా డిఫైన్ అయినప్పుడు అది టెంపరీని సూచిస్తుంది అనమాట. సో ఇక్కడ బీయింగ్ సెంటెన్స్ డిస్క్రైబ్స్ వాట్ సంథింగ్ ఈస్ హర్, హౌ ఇట్స్ ఎగ్జిస్ట్. సో ఒక కామన్ చూపించి ఆమె డాన్సర్ అంటే ఆమె ఐడెంటిటీ నేను డాన్సర్ చూపిస్తాను. ఈ రోజు బీయింగ్ అంటే టెంపరీ. సో ఆమె టెంపరీగా డాన్సర్. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆమెకి మంచిగా డాన్స్ చేస్తూ ఉంటే వేరే వాళ్ళకి కూడా నేర్పించేటప్పుడు ఆమె అవుతుంది కొరియోగ్రాఫర్ అవుతుంది. సో టెంపరీ స్టేట్ ఆఫ్ బీయింగ్ షీ ఈస్ ఎ డాన్సర్. ఇన్ ఫ్యూచర్ షీ విల్ బి ద choreographer. That's why we are defining as a state of being. Okay, she is a dancer currently. సో ఇక్కడ ఎప్పుడైనా కానీ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బా మెయిన్ వర్బా అని ఎలా డిఫైన్ అవుతుంది అనేది ఎలా తెలుసుకోవాలంటే నేను చెప్తాను. దాని గురించి నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సో స్టేట్ ఆఫ్ నాన్ బీయింగ్ కింద చెప్తాం. నాన్ బీయింగ్ అంటే టెంపరీగా ఉండదు. సో ఒక యాక్షన్ అనేది జరుగుతుంది. ఆ యాక్షన్ జరిగేటప్పుడు అది ప్రెసెంట్ లో జరుగుతుందా, పాస్ట్ లో జరుగుతుందా, ఫ్యూచర్ లో జరుగుతుందా అని ఎలా చెప్పగలుగుతాం మనము. సో బేస్డ్ ఆన్ ద బీ ఫార్మ్స్. బీ ఫార్మ్స్ అంటే ఏంటి? యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్, విల్ బి, ఇవన్నీ బీ ఫార్మ్స్ కిందే వస్తాయి. ఇప్పుడు బేస్ ఫామ్ అంటే డాన్స్, దానికి ప్లస్ ఐఎన్జీ యాడ్ చేసామంటే అది V4. ఓకేనా, ప్రెసెంట్ కంటిన్యూస్ కింద వస్తుంది. సో డాన్సింగ్ అనేది పాస్ట్ లో జరుగుతుందా, ప్రెసెంట్ లో జరుగుతుందా, ఫ్యూచర్ లో జరుగుతుందా అని ఆ సెంటెన్స్ చూడగానే ఎలా చెప్తారంటే షీ ఈస్ డాన్సింగ్. సో బీ ఫార్మ్స్ ప్రెసెంట్ లో యామ్, ఈజ్, ఆర్ వస్తుంది, పాస్ట్ లో వజ్, వర్ వస్తుంది, ఫ్యూచర్ లో విల్ బి, షెల్ బి అని వస్తుంది. సో షీ ఈస్ డాన్సింగ్. డాన్సింగ్ అనేది మెయిన్ వర్బ్. ఆ మెయిన్ వర్బ్ ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ సపోర్ట్ చేస్తుందో ఆ సపోర్ట్ చేసే దాన్ని బట్టి సపోర్ట్ చేసే ఏ వర్బ్ అయితే ఉంటుందో అది పాస్టా, ప్రెసెంటా, ఫ్యూచర్ డిఫైన్ చేస్తుంది. ఇక్కడ డాన్సింగ్ అనేది మెయిన్ వర్బ్. ఆ మెయిన్ వర్బ్ కి ముందర ఉండేది హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ అనేది బీ ఫార్మ్స్ లో ఉంటుంది. బీ ఫార్మ్ అనేది ఈజ్, యామ్, ఆర్ అనేది ప్రెసెంట్ లో ఉంది. సో షీ ఈజ్ డాన్సింగ్. సో మెయిన్ వర్బ్ ముందర హెల్పింగ్ వర్బ్ అనేది ఈజ్ ఉంది కాబట్టి ఇది ప్రెసెంట్. సో ప్రెసెంట్ లో ఆమె డాన్స్ చేస్తుంది అని చెప్పగలుగుతున్నాం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డిఫరెన్షియేట్ either either. So there is sometimes helping verb supporting to the main verb, or there is a one verb in the sentence, means we have to define it is a main verb or helping verbs. So mostly in a sentence only we'll get as a main verb only. So when you are getting a main verb in a present continuous, it is supporting the helping verb, it comes under B form. ఓకేనా. సో ఒక సెంటెన్స్ తీసుకోండి. ఆ సెంటెన్స్ లో మీకు వర్బ్ ఒక్కటే కనబడుతుందండి. అది బీ ఫామ్ లో ఉన్నప్పుడు అది మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. ఇప్పుడే ఆ మెయిన్ వర్బ్ అనేది మీరు ఒక యాక్షన్ వర్బ్ గా గుర్తించినప్పుడు దానికి సపోర్ట్ చేసే ఒక వర్బ్ ఉంటుంది చూసావా, అది హెల్పింగ్ వర్బ్. ఆ హెల్పింగ్ వర్బ్ దేన్ని డిఫైన్ చేస్తుంది? మోడల్ యాక్సిలరీ వర్బ్ లో కాకుండా రిమైనింగ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ లో ఒక బీ ఫార్మ్స్ లో యాజ్, ఈమ్, ఆర్ అనేది ప్రెసెంట్ టెన్స్, వాజ్, వర్ అనేది పాస్ట్ టెన్స్, విల్ బి, షెల్ బి అనేది ఫ్యూచర్ టెన్స్. సో ఇలాగా ఎప్పుడైతే ఒక మెయిన్ వర్బ్ కి సపోర్ట్ చేస్తే ఒక హెల్పింగ్ వర్బ్ ఏ టెన్స్ అనేది చెప్తుంది, ఎయిదర్ ఇట్ ఈస్ అ ప్రెసెంట్, పాస్ట్ ఆర్ ఫ్యూచర్. ఓకేనా. సో ఇక్కడ అర్థమైపోయింది నీకు. సో హెల్పింగ్ వర్బ్ ఇది ఎక్స్ప్రెస్ అస్ స్టేట్ ఆఫ్ నాన్ బీయింగ్. సో స్టేట్ ఆఫ్ నాన్ బీయింగ్ అంటే ఏంటి? ఒక యాక్షన్ జరిగే దాని గురించి మనం డిఫైన్ చేసే సెంటెన్స్. అక్కడ బీ ఫామ్ అనేది హెల్పింగ్ వర్బ్ గా మాత్రమే యాక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మాకు ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. సో ప్రెసెంట్ టెన్స్ లో యామ్, ఈజ్, ఆర్ అని వస్తుంది అని చెప్పాం. సో ఐఎమ్ గోయింగ్. సో గోయింగ్ అంటే గో, గోస్ ఆర్ వెంట్, గాన్
ఆర్ గోయింగ్. సో ప్రెసెంట్ కంటిన్యూస్ అనేది ఒక మెయిన్ వర్బ్, అంటే ఇది యాక్షన్ వర్బ్. యాక్షన్ వర్బ్ కి ముందర సపోర్టింగ్ వర్బ్ ఏముంది అని చూసుకోవాలి. సపోర్టింగ్ వర్బ్ ఏముంది, సో బీ ఫామ్ లో యామ్ ఈజ్ ఆర్ అనేది ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. సో ఈ ఐఎమ్ గోయింగ్ అంటే ప్రెసెంట్ గురించి ఈ సెంటెన్స్ చెప్తుంది కాబట్టి సో యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ గా సపోర్ట్ చేస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. ఓకే, సో ఇప్పుడు అదే అక్కడ యామ్ బదులు వాస్ వచ్చింది అనుకో, ఐ వాస్ గోయింగ్ టు స్కూల్ అని టైం రెఫరెన్స్ కూడా ఇవ్వాలి, అప్పుడు ఎస్టర్డే. సో ఇక్కడ గోయింగ్ ముందు వాస్ ఉందంటే బీ ఫార్మ్స్ లో వజ్ వర్ అనేది ఎప్పుడు వస్తుంది, పాస్ట్ టెన్స్ కి వస్తుంది. అప్పుడు వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఐ వాజ్ గోయింగ్ టు స్కూల్ ఎస్టర్డే అని. సో హీ స్టడింగ్ ఏ నోవెల్. ఓకే, సో హీ స్టడింగ్ అనేది ఒక మెయిన్ వర్బ్ ముందు హెల్పింగ్ వర్బ్ ఏముంది, ఈజ్ ఉంది. ప్రెసెంట్ టెన్స్ లో ఈజ్ అనేది యామ్ ఈజ్ ఆర్ గా వస్తుంది. సో ఈజ్, సో హీ స్టడింగ్ ఏ నావల్ అంటే ఇప్పుడు అతను నావల్ చదువుతున్నాడు అని అర్థము. సో హీ వాజ్ స్టడింగ్ ఏ నావల్ ఎస్టర్డే. సో స్టడింగ్ ముందు వాజ్ అని పెట్టాను. వాజ్ పెట్టినప్పుడు ఏమవుతుంది, సో మెయిన్ వర్బ్ కి ఎప్పుడైతే సపోర్టింగ్ వర్బ్ పాస్ట్ లో డిఫైన్ చేస్తావో అది పాస్ట్ టెన్స్ గురించి చెప్తుందని ఇక్కడ టెన్స్ గురించి మీకు క్లారిటీ ఇస్తున్నాను. సో ఏ టైంలో ఒక సెంటెన్స్ చెప్తుంది, అది పాస్ట్ గురించి చెప్తున్నా, ప్రెసెంట్ గురించి చెప్తున్నా, ఫ్యూచర్ గురించి చెప్తున్నా అని మీకు ఎలా తెలుస్తుంది అంటే బేస్డ్ ఆన్ ద helping verbs. Okay, so why use am is or with main verbs comes under non-being sentence. సో మెయిన్ వర్బ్ ముందర సపోర్టింగ్ వర్బ్స్ యామ్ ఈజ్ ఆర్ వస్తే అది స్టేట్ ఆఫ్ నాన్ బీయింగ్ కింద వస్తుంది. సో ఒక సెంటెన్స్ లో మెయిన్ వర్బ్ కాకుండా యామ్ ఈజ్ ఆర్ మాత్రమే ఉండి, సో షీ ఈజ్ ఎ డాన్సర్ ఈజ్ అనేది అప్పుడు ఏమొస్తుంది, మెయిన్ వర్బ్ గా ఫంక్షన్ వస్తుంది. షీ ఈజ్ ఎ డాన్సింగ్ అన్నప్పుడు మెయిన్ వర్బ్ కి ముందు సపోర్టింగ్ వర్బ్ వస్తే ఆ సపోర్టింగ్ వర్బ్ ని మనము ఏ టెన్స్ లో ఉంది చెప్తాం, పాస్టా ప్రెసెంటా ఫ్యూచర్. అప్పుడు ఇది స్టేట్ ఆఫ్ నాన్ బీయింగ్ కింద వస్తుంది. షీఈ్ ఎ డాన్సర్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్, షీఈ్ డాన్సింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ స్టేట్ ఆఫ్ నాన్ బీయింగ్. ఓకే, వెన్ ద మెయిన్ వర్బ్స్ కమ్స్ బిఫోర్ ద when the main verbs supports the helping verb before, it comes as non-being sentence. So in non-being sentence, these verbs am, is, or are used as a helping or auxiliary verbs in the present continuous tense to indicate ongoing or in progress action. When they don't directly express a state of being, they are essential to form grammatical correct sentence in this sentence. So they are playing, వారు ఆడుతున్నారు. సో దే వాస్ ప్లేయింగ్, వాళ్ళు నిన్న సో దే వాస్ ప్లేయింగ్ ఎస్టర్డే, వాళ్ళు నిన్న ఆడుతున్నారు. సో మెయిన్ వర్బ్ కి బిఫోర్ ముందర ఏదైతే హెల్పింగ్ వర్బ్ సపోర్ట్ చేస్తుందో దాన్ని బట్టి మనం టెన్స్ ని డిఫైన్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఐ ఆమ్ స్లీపింగ్ అంటే నేను నిద్రపోతున్నాను ఇప్పుడు. ఐ వాస్ స్లీపింగ్ అంటే పాస్ట్ లో నిద్రపోతున్నాను అని. సో ఇక్కడ మెయిన్ వర్బ్ ఏమొస్తుంది, స్లీపింగ్ వస్తుంది. స్లీపింగ్ కి బిఫోర్ సపోర్టింగ్ వర్బ్ ఏమొస్తుంది, బీ ఫామ్ వస్తుంది. ఆ బీ ఫామ్ వజ్ వర్ అనేది పాస్ట్ టెన్స్ లో వస్తుంది. సో పాస్ట్ లో వజ్ అనేది బీ ఫామ్ కింద కన్సిడర్ చేసి మనకి టెన్స్ డిఫైన్ చేస్తుంది కాబట్టి వజ్ అనేది హెల్పింగ్ వర్బ్. సో ఐ అనేది సింగులర్ కాబట్టి దాని తర్వాత వజ్ వచ్చింది. దే అనేది ప్లూరల్ కాబట్టి దాని తర్వాత వర్ వచ్చింది. వజ్ వర్ అనేది పాస్ట్ ని డిఫైన్ చేస్తుంది. ఓకేనా, ఫ్యూచర్ లో విల్ బి వాడతాం, విల్ బి షల్ బి రెండు వాడతాం. సో షల్ బి యూజ్ చేసేటప్పుడు సబ్జెక్టు ఐ వి మాత్రమే ఉండాలి. బట్ విల్ బి యూజ్ చేసేటప్పుడు ఏ సబ్జెక్ట్ అన్నా మనం వాడచ్చు. ఐ వి యు దే హీ షీ ఇట్ ఏవైనా హెల్పింగ్ వర్బ్ తీసుకోవచ్చు. దానికనే అందరూ విల్ బి ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకేనా, షల్ బి అనేది మోర్ ఫార్మల్ కంటెక్స్ట్ గా యూజ్ చేస్తారు. బట్ మాక్సిమం స్పోకెన్ ఇంగ్లీష్ కన్వర్సేషన్ లో అందరూ విల్ బి అనేది యూజ్ చేస్తారు. ఈ జనరల్ ఫ్యూచర్ టెన్స్ ని డిఫైన్ చేస్తుంది. అన్ని సబ్జెక్టులతో దీన్ని వాడతాం కాబట్టి దానికనే విల్ బి అనేది మాట్లాడతాము. ఇక్కడ మీకు బాగా అర్థమైంది ఏంటంటే మెయిన్ వర్బ్ విఎస్ హెల్పింగ్ వర్బ్, స్టేట్ ఆఫ్ బీయింగ్, స్టేట్ ఆఫ్ నాన్ బీయింగ్ గురించి అర్థమైంది. బీయింగ్ అనేది ఒక టెంపరీ డిఫైన్ చేస్తుంది అని అర్థమైంది. బీ ఫార్మ్స్ ఎంత ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ లో అర్థమైంది. సో ఇక్కడ నేను చెప్పాను కదా, సో ఐ అనేది ఇక్కడ చూడండి, ఐ వాస్ స్లీపింగ్ అని చెప్పాను కదా, ఐ తర్వాత వజ్ అని పెట్టాలి, దే తర్వాత వర్ అని పెట్టాలి. ఐ వాజ్ సింగులర్ అని చెప్పి దాని పక్కన వజ్ అని పెట్టాం, దే అనేది ప్లూరల్ కాబట్టి దాని పక్కన వర్ అని పెట్టాం. సో ఈ బీ ఫార్మ్స్ అనేది వజ్ వర్ అనేది బీ ఫార్మ్స్ అనేది సబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతాయి. ఓకేనా, దీని గురించి నేను నెక్స్ట్ లెక్చర్ లో చెప్తాను. సో ప్లీజ్ బీ లిసన్ and please subscribe, like and share this video. Thank you so much.